వెరీ టాలెంటెడ్ శ్రీలీల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతకుముందు మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు. దిస్ ఇస్ అ లక్కీ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్గా వచ్చేంత అర్హత నాకు లేదని అనుకుంటున్నానండి. బట్ సినిమా కుటుంబంలో ఒక మెంబర్లా ఇవాళ ఇక్కడికి వచ్చాను అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నితిన్ గారు, యువర్ ప్రీవియస్ ఫిల్మ్ మ్యాడ్ ఆల్సో ఐ వాజ్ దేర్, సో ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ హియర్ టుడే. అండ్ దీంట్లో అయితే ఐ థింక్ ద హ్యూమర్ నేను చాలా ఎంజాయ్, నాకు చాలా నచ్చే జానర్ అండి ఇది. అందుకే నేను ఎప్పుడు అనుదీప్ గారికి చెప్తూ ఉంటాను ఎప్పుడని నెక్స్ట్ అని, ఆయన ఎక్కడికి అది. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. కంగ్రాచులేషన్స్ అంజీ గారు, ఆనెస్ట్లీ వెరీ వెరీ స్వీట్. మీరు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు. నాకు యాక్చువల్లీ గోదావరి అంటే చాలా ఇష్టం సిన్స్ గోదావరి సినిమా వచ్చినప్పటి నుంచి. అండ్ భాష తెలియడం వల్ల ఐ థింక్ చాలా అనుకూలంగా చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి. అండ్ ఆ స్లాంగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను బేసిక్గా. సో అయితే సో అలాగే మీరందరు కూడా వచ్చి సినిమా చూసి, ఇదే August 15th అన్ని సినిమాలు వచ్చి చూడండి. బికాస్ August 15th హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్న నుంచి సాయంకాలం, చాలా స్మార్ట్గా సెల్ఫీ తీసుకున్నాను నేను, పొద్దున్న నుంచి సాయంకాలం సినిమాలు చూసుకోవచ్చు. సో ఐ థింక్ రైట్ ఈవెన్ ఫ్రమ్ హరిశంకర్ గారు, రవితేజ గారు, అలాగే రామ్ గారు, పూరి జగన్నాథ్ గారు అందరూ విషెస్ పంపించారు త్రూ మీ ఆల్సో. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్ వాచ్ దిస్ ఫిల్మ్ August 15th. అసలు టైటిల్లోనే ఐ ఉందంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, చూడాల్సిందే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. కానీ అల్లు అరవింద్ గారు వెనకాల నుంచి వెరీ గుడ్ అమ్మ, తొందరగా అయిపోగొట్టేసో పదా లేదు. కానీ ఇంకొకటి చెప్పాలని, మై ఫస్ట్ సెలబ్రేషన్ కోడిగుడ్డు కాదు నాన్న, అయిపోయింది. కానీ నా ఫస్ట్ యాక్చువల్లీ పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు నాకు ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రొటెక్షన్ చేసిన మీరండి. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, విల్ కీప్ మీటింగ్ ఆల్వేస్ ఇన్ ఈవెంట్స్, లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ నయన్, యువర్ డైలాగ్ వాజ్ వెరీ వెరీ క్యూట్. ఇంతకీ ఏమిట్లు మీరు ఇట్స్ వెరీ వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే నాకు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో బావ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేయడం, అందరు లైకులు కొట్టడం అవన్నీ జరుగుతుందండి. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను, ఎప్పటికీ. అలానే ఈరోజు బన్నీ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది, దానివల్ల కూడా రీచ్ సినిమా చాలా ముందుకెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.